దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆగమనం కాలంలో ఉన్నాం. మనం క్రీస్తు జయంతిని జరుపుకునే ముందు ఈరోజు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. క్రిస్మస్ మెసేజ్ వినడానికి సిద్ధపడదాం. దానికంటే ముందు మనం ఈ పాట ద్వారా మన దేవాతి దేవుని మహిమపరుద్దాం. సంతోష
చేరినాడు వీరుడై ధరలోన నా యేసయ్యా. లోకాల నేలేనాడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు వీరుడై ధరలోన నా యేసయ్యా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ క్రిస్మస్ సందర్భముగా మేము వినబోతున్న ఈ సందేశం ప్రభువా, మా జీవితాల్లో క్రీస్తు పుట్టుక గురించి ప్రభువా మాలో అవగాహన కలిగి ఆ క్రీస్తు జయంతిని మేము జరుపుకోబోతుండగా ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే విధంగా మా కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం ధ్యానించబోతున్నాం. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించాడు అన్న సత్యం, ఆ సత్యాన్ని బట్టే ఈరోజు ప్రపంచమంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంది. చాలామంది క్రిస్మస్ టైంలో అనేక మంది ఇలా వాదిస్తూ ఉంటారు, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు, మీ క్రైస్తవత్వం కేవలం 2000 సంవత్సరాల క్రింద చరిత్రనే అనే వాదన మనకు అక్కడక్కడ వినపడుతూ ఉంది. కానీ బైబిల్లో మనం చాలా క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే వాక్యం ఏం చెప్తుంది అంటే, యేసు ప్రభు కొలొస్సీలు రాసిన లేఖ 1వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం దేవుని వాక్యాన్ని చూస్తే, అందరికంటే ప్రథముడుగా యేసు ప్రభు పుట్టాడు అనే మాట మనం బైబిల్లో చదువుతున్నాం. హీ వాజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్ అనే మాట రాయబడుతుంది. అన్నీ ఆయన ద్వారా, అన్నీ ఆయన కోసం, అన్నీ ఆయన వల్ల సృష్టించబడ్డాయి అని కొలొస్సీలు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. మనం ఇంకొక సందర్భంలో యేసు ప్రభు యోహాను సువార్త 6-7 అధ్యాయాల్లో మనం యేసు ప్రభు యొక్క సంభాషణ మనం వింటే, నేను అబ్రహాము కంటే ముందున్నవాడను అని యేసు ప్రభు అన్నప్పుడు యూదులు హేళన చేస్తారు, ఈయనకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము ఎలా తెలుసు, అబ్రహాము కంటే ఎలా ముందున్నవాడు అనే మాటని వాళ్ళు అంటూ ఉన్నారు. ఎందుకు అబ్రహాము కంటే ముందున్నవాడిగా యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు అంటే, ఎందుకంటే భూమి మీద ఆదాము కంటే మొట్టమొదటిగా సృష్టించబడ్డ మొట్టమొదటి వ్యక్తి ఆదాము కంటే ముందున్నవాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ముందున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం పంపబడ్డాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపాడు అనే మాట వింటాం. అంటే తండ్రి దేవుడు యేసయ్యని పంపాడు అంటే ఆల్రెడీ యేసు ప్రభు ఉన్నాడు అని అర్థం. ఎందుకు తండ్రి దేవుడు 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు అంటే, మనమందరము మొదటి ఆదాము చేసిన పాపం వల్ల మనమందరము జన్మ పాపంలో జీవిస్తూ వచ్చాం. ఆ యొక్క నిత్య శిక్ష నుంచి మనందరినీ తప్పించటానికి యేసయ్య మన ఎవ్వరం కూడా నశించిపోకుండా ఉండటానికి
మనందరికి కూడా నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. మరి యేసు ప్రభు కంటే ముందు పుట్టినవారు వారి పరిస్థితి ఏంటి అంటే, మనం ఎలాగైతే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టాడు, శిలువలో కొట్టబడ్డాడు, 3వ రోజు పునరుత్థానమై లేచాడు అని మనము 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క సంఘటనని మనము నమ్ముతున్నామో, బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే యేసు ప్రభు శిలువలో కొట్టబడ్డాడని, 3వ రోజు పునరుత్థానమై లేచాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మీకు రక్షణ అనే మాటని రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 8-9 వచనాల్లో చదువుతామండి. మనం ఎలాగైతే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టుకని, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, యేసు ప్రభు యొక్క పునరుత్థానం మనం ఎలా అయితే నమ్ముతున్నామో, ఆ నమ్మడం వల్ల మనకి ఎలా అయితే రక్షణ కలుగుతుందో, అలాగే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా జన్మించబోయే యేసు క్రీస్తు మీద వాళ్ళు నమ్మకం ఉంచారు, వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఆ యేసయ్య పుట్టుక కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. అందుకే యేసు ప్రభు యొక్క జననం అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదండి. ఆ రోజు మొరియా పర్వతం మీద జరిగిన సంఘటన ఒకసారి మనం అందరము జ్ఞాపకం చేసుకుంటే, మొరియా పర్వతం మీద ఆ బలిపీఠం మీద ఇస్సాకుని అబ్రహాము ఉంచి ఆయనని చంపడానికి కత్తి ఎత్తినప్పుడు, అప్పుడు దేవదూత అబ్రహాముని ఆపుతుంది. దేవుడు ఆపుతాడు, అబ్రహాము నీ కొడుకుని చంపొద్దు అని. అక్కడున్న ఒక పొదలో ఉన్న ఒక గొర్రె పిల్లని తీసుకొని అబ్రహాము తన కొడుకుకి బదులుగా ఆ గొర్రె పిల్లని వధిస్తాడు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూలోకంలో గొర్రె పిల్లలాగా వధింపబడటానికి పుట్టినవాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతాం. బాప్తిస్మ యోహాను ఇలాగ అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మ యోహాను చెప్పడం మనం చూస్తాం. అబ్రహాము దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ పుట్టబోయే యేసు ప్రభు కోసం, శిలువలో మరణించబోయే యేసు ప్రభు కోసం, 3వ రోజు పునరుత్థానం కాబోయే యేసు ప్రభు కోసం పాత నిబంధన ప్రవక్తలందరూ ఎదురు చూశారు. మోషే ఎదురు చూశాడు, అలాగే దావీదు ఎదురు చూశాడు. మీకా ప్రవక్త అయితే ఆయన బెత్లెహేములో పుడతాడు అని ప్రవచనం చెప్పాడు. యెషయా ప్రవక్త ఆయన కన్యక గర్భము ధరించి ఆయన పుడతాడు, ఆయన పేరు ఇమానుయేలు అని పెట్టబడుతుందని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా యేసు ప్రభు పుట్టక మునుపే 700 సంవత్సరాల మునుపే ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అదే యెషయా మనకొక శిశువు పుట్టును, ఆయన సర్వశక్తిమంతుడుగా, ఆయన శాంతి స్వరూపుడుగా, ఆయన అనేక గుణగణాలు కలిగి ఉంటాడని యెషయా యేసు ప్రభులో ఉన్న గుణగణాల గురించి అక్కడ ప్రవచించి చెప్తూ ఉన్నాడు. అలాగే మనం బైబిల్లో మనం చూస్తున్నాం, సిమియోను యేసు ప్రభుని చూసేదాకా ఆయనకి మరణము రాదు అని గ్రహించి సిమియోను ఆ యెరూషలేము దేవాలయం దగ్గర ఎదురు చూస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన చూశాడో సిమియోను మరణించినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. హన్నా అనేక సంవత్సరాలు విధవరాలుగా ఉన్న హన్నా ముస్సలి ప్రాయంలో కూడా ఉపవాసంతో యేసు ప్రభుని చూడాలని ఆమె ఎదురు చూసింది. వీళ్ళందరూ కూడా అనాది కాలం నుంచి యేసు ప్రభు యొక్క పుట్టుకని వాళ్ళు చూడాలని, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, ఇవన్నిటి గురించి పాత నిబంధన నుంచే వాళ్ళు ఎదురు చూశారనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అకస్మాత్తుగా యేసయ్య జన్మించలేదు. అనేక మంది ప్రవక్తల యొక్క ప్రవచనాల మేరకు
యేసు ప్రభు ఆయన సరైన సమయంలో ఈ భూలోకంలో జన్మించినట్టుగా బైబిల్లో చదువుతున్నాం. గలతీయులు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చదువుతున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు మన కోసము ఆ ప్రభు జన్మించాడు అని మనం చదువుతున్నాం. ఆయన ఆ యేసయ్య జన్మించడమే కాదు, మనందరినీ కూడా తన బిడ్డలుగా తన వారసులుగా చేసుకున్నాడనే మాటని కూడా బైబిల్లో మనం చదువుతున్నాం. సో ఈరోజు క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు పుట్టుక కోసం పాత నిబంధన నుంచి అనేక మంది ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, ప్రవచనాలు చేశారు. ఆ పుట్టుక యందు యేసుప్రభు మరణమందు వాళ్ళు విశ్వాసం ఉంచారు. అందుకే పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి రక్షణ అనే మాటను చదువుతామండి. నూతన నిబంధనలో మనమందరము కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు జన్మించాడని, శిలువలో మరణించాడని, 3వ రోజు పునరుత్థానమే లేచాడని మనము నమ్ముతున్నాం. కాబట్టి మనకి దేవుడు రక్షణనిస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు కాదు. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే కేక్ కాదు. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే మనము క్రిస్మస్ ట్రీ కాదు, క్రిస్మస్ చెట్టు కాదు. క్రిస్మస్ పండుగ అంటే రక్షకుడు ఈ భూలోకంలో జన్మించాడు. ఆ రక్షకుడు నీకు నాకు రక్షణ ఇవ్వడానికి మాత్రమే ఈ భూలోకంలో జన్మించాడు. ఎవరికి రక్షణ వస్తుంది అంటే ఎవరైతే ఆ క్రీస్తు మీద నమ్మకం ఉంచుతారో, ఆ క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి రక్షణ అనే మాటని బైబిల్లో మనం చదువుతున్నాం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం, ఆ రక్షణ నాకుందా? క్రీస్తు ప్రసాదించే రక్షణ నాకుందా? క్రీస్తు యందు నేను నమ్మకం ఉంచుతున్నానా? ఒక నామమాత్రపు క్రైస్తవుడిగా నేను జీవిస్తున్నానా? లేకపోతే క్రీస్తు బోధల అనుసారంగా క్రీస్తు అడుగుజాడల్లో నేను నడుస్తున్న క్రైస్తవుడిగా నేనున్నానా? చాలామంది క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కారండి. మనము క్రీస్తుని కలిగి ఉండాలి అంటే క్రీస్తుని హృదయంలో జన్మించాలి. ఒక పాట మనం పాతకాలంలో ఎప్పుడు వినేవాళ్ళం, ఏ గుడిలోనో పుడితేనో కాదు క్రీస్తు జయంతి, ఆ క్రీస్తు నీ హృదయంలోనే పుడితేనే అది నిజమైన క్రీస్తు జయంతి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ క్రీస్తు నీ హృదయంలో నా హృదయంలో జన్మించునుగాక. ఆ క్రీస్తు నీ హృదయంలో జన్మించిన క్రీస్తు, నీకు రక్షణనిచ్చిన క్రీస్తు నీకు నిత్య జీవాన్ని కూడా ప్రసాదించునుగాక. ఇటు విశ్వాసంతో మనం మళ్ళీ ఈ పాట పాడుకుంటూ, ప్రభువా నేను రక్షణలో కొనసాగే విధంగా కృపచూపు అనే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ మనందరం కూడా పండుగ సందర్భంగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం. కానీ ఈరోజు ఆ పండుగ సందర్భంగా మన హృదయాన్ని శుద్ధీకరించుకుందాం, మన హృదయాన్ని శుభ్రం చేసుకుందాం. అండ్ క్రీస్తు మన హృదయంలో జన్మించే విధంగా మనల్ని మనం తయారు చేసుకుందాం.
చేరినాడు వీరుడై ధరలోన నా యేసయ్యా లోకాల నేనాడు వెలిసాడు నా మెస్సయ్యా దరి చేరినాడు వీరుడై ధరలోన నా యేసయ్యా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు అనేక మంది ప్రవచనాల మేరకు ప్రభువా, మీరు అకస్మాత్తుగా ఈ భూలోకంలో జన్మించలేదు, కానీ మా కోసం మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ భూలోకంలో మీ యొక్క పరలోక మహిమైశ్వర్యం వదిలిపెట్టి భూలోకంలో మానవ మాతృడిగా అయ్యా మీరు జన్మించారు. మీకు వందనాలు. ఈరోజు నాకు నా కుటుంబానికి రక్షణ వచ్చునుగాక. మేము మీ మందు విశ్వసించిన క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ రక్షణ కలిగి ఉందురుగాక ప్రభువా. ఆ రక్షణ వాళ్ళు కలిగి ఉండి వాళ్ళు నిత్య జీవానికి ప్రభువా వాళ్ళకి ప్రసాదించమని, వాళ్ళ కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం మరి ఒక క్రిస్మస్ సందేశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక.